అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాఖీ రోజే చంద్రగ్రహణం వచ్చింది కదండి మనకి. ఈ చంద్రగ్రహణం రావటం వల్ల మనము ఏ టైంలో రాఖీ కట్టుకోవాలి, అసలు రాఖీ కట్టుకోవచ్చా లేదా అనే విషయాల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను తెలియజేయబోతున్నాను. మనకు ఈ నెల ఆగస్టు 28వ తేదీన రాఖీ పౌర్ణమి వచ్చింది. అదే రోజు మనకి చిట్ట చివరి చంద్రగ్రహణం అనేది కూడా ఈ సంవత్సరంలో అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల ప్రేమకు ప్రతీకగా నిలిచేదే ఈ రక్షాబంధన్. అయితే మనకి ఈ రక్షాబంధన్ పండుగ అదే రోజు చంద్రగ్రహణం కూడా వచ్చింది కాబట్టి రాఖీ కడితే ఏమైనా దోషం వస్తుందా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఇప్పుడు మనకి చాలా మందిలో అయితే ఉన్నాయండి. మనకు ఈ సంవత్సరం రక్షాబంధన్ అనేది ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు జరుపుకుంటున్నాము. అదే ఆగస్టు 28న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం అనేది కూడా సంభవిస్తుంది. అయితే ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనంటే మనకి ఈ భారతదేశంలో అయితే ఈ గ్రహణం కనిపించదు. గ్రహణం కనిపించకపోయినా కూడా గ్రహణ సూతకం అనేది ఉంటుందా అంటే ఇదే విషయాన్ని ఇప్పుడు చాలామంది స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. గ్రహణం జరిగే సమయంలో భారతదేశంలో అది మనకి కనిపించే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి మనం రాఖీ అనేది కట్టవచ్చా అంటే భారతదేశంలో మనకి గ్రహణం కనిపించనందున సాధారణంగా మనకి గ్రహణ సూతకం అనేది వర్తించదని పంచాంగ శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల మనం రక్షాబంధన్ రోజున రాఖీ పట్టడంపై చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉండదు కాబట్టి ప్రత్యేక నిషిద్ధం అంటూ ఏమీ ఉండదండి. మరి ఆగస్టు 27వ తేదీన రాఖీ కట్టవచ్చా అంటే కట్టకూడదండి. ఎందుకంటే ఆగస్టు 27వ తేదీనే పౌర్ణమి ప్రారంభమవుతుంది. అయినా కూడా ఎందుకు రాఖీ కట్టారంటే దీనికి కారణం భద్రకాలం గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మనకు ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి గురించి తెలియాలంటే మనకి ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి అనేది తిథి సమయాల గురించి అయితే తెలియాలి. శ్రావణ శుద్ధ పౌర్ణమి తిథి ఈసారి ఏ టైంలో వచ్చింది అంటే ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:08 ప్రారంభమవుతుంది. ఆగస్టు 28వ తేదీ ఉదయం మనకి 9:48 వరకు అయితే ఉంటుందండి. మనం తిథిని గమనించినట్లయితే శ్రావణ శుద్ధ పౌర్ణమి అనేది మనకి రాత్రిపూట ఉన్నది కాబట్టి కేవలం ఆగస్టు 27వ తేదీ రోజు మాత్రమే ఉంది కాబట్టి కావున రాఖీ పౌర్ణమిగా జరుపుకోవాలి. కానీ ఈ సంవత్సరం అనేది మనకు ఒక చిక్కు వచ్చింది. అదే భద్ర సమయము, భద్ర ముహూర్తము. అసలు ఈ భద్ర ముహూర్తం అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. ఈసారి రాఖీ పండుగకు భద్ర ముహూర్తం అనేది వచ్చింది కాబట్టి మనం ఆ టైంలో అయితే రాఖీ పండుగని జరుపుకోకూడదు. ఈ భద్ర ముహూర్తం అనేది ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:08 నుంచి రాత్రి 9:32 వరకు అయితే ఉంటుంది. అయితే మనకు భద్రముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాలు ఇస్తాయి. అందుకనే మనం భద్రముహూర్తంలో సోదరుడికి రాఖీ అనేది కట్టినట్టయితే అతను ఏడాది పాటు ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మనకి శుభకార్యాలు అనేవి భద్రముహూర్తంలో చేస్తే ఆ శుభం జరుగుతుంది అనేది బ్రహ్మదేవుడు శాపం కూడా ఉంది. అంతేకాకుండా రావణుడికి తన చెల్లెలు భద్ర సమయంలోనే రాఖీ కట్టడం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకే ఈ భద్రముహూర్తంలో ఏ శుభకార్యం కూడా చేయరు. భద్రముహూర్తంలో రాఖీ కట్టడం నిషిద్ధము. అయితే మనము ఏ టైంలో మనకి రాఖీ కట్టుకోవాలి అని అంటే ఆగస్టు 27వ తేదీన భద్రముహూర్తం అయితే ఉంది కాబట్టి ఆ రోజు అయితే రాఖీ కట్టుకోకూడదండి. రాత్రి 9:32 వరకే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అయితే మనం రాఖీ కొట్టుకోకూడదు. ఆగస్టు 28వ తేదీన ఉదయం 9:48 వరకు అయితే పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఆ టైంలో అయితే రాఖీ కట్టుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం ఉందండి. మనకు ఆగస్టు 28వ తేదీన 8:24 నుంచి 9:14 వరకు అయితే దుర్ముహూర్తం ఉందండి. ఆ 9:14 తర్వాత అయితే రాఖీని కట్టుకోవచ్చు. అంటే 9:48 లోపు ఒక హాఫ్ అన్ అవర్ లోపు అయితే మనం రాఖీని కట్టుకోవచ్చు. మనకి భారతదేశంలో చంద్రగ్రహణం అనేది కనిపించదు కాబట్టి మనం ఈ రాఖీ కట్టడంలో దోషం అని చెప్పడానికి మనకి ఎటువంటి ఆధారాలు అయితే లేవు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదండి. దీన్ని బట్టి మనం చంద్రగ్రహణం ఉన్నా సరే ఆగస్టు 28వ తేదీన ఉదయం మాత్రమే రాఖీ కట్టుకోవడానికి అనువైన సమయం అనేది ఉందండి. ఈ చంద్రగ్రహణం అనేది మనకి భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకి సూతకాలం అనేది కూడా వర్తించదండి. ఎవరు ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు రాఖీ రోజే చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి రాఖీ కట్టుకోవచ్చా లేదా, చంద్రుడు కనిపిస్తాడా లేదా అనే విషయాలు అయితే మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.